అబ్బబ్బా రామనామమత్యద్భుతం అబ్బబ్బా దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధువులారా, ఈ భద్రాచల క్షేత్రం ఎంతో వైశిష్ట్యం కలిగినటువంటి పుణ్యక్షేత్రం. భద్రుడు అనేటువంటి మహర్షి చేసినటువంటి తపస్సుకు మెచ్చి సీతాలక్ష్మణ సహితుడై శ్రీరామచంద్రమూర్తి చతుర్భుజరాముడుగా వెలసినటువంటి పుణ్యక్షేత్రం ఈ భద్రాచలం. ఇక్కడ చేసేటువంటి ఏ పుణ్యకార్యమైనా కోటి రెట్ల అధికమైనటువంటి పుణ్యఫలాన్ని అందజేస్తుంది అని స్నానదాన తపోయజ్ఞా బ్రహ్మ సంతర్పణాదికం యద్యత్ కరోతి భద్రాద్రౌ తత్తత్ కోటి గుణం భవేత్ అంటూ ఈ క్షేత్ర పురాణం చెప్తుంది. అంతేకాదు, ముఖ్యంగా ఈ భద్రాచల క్షేత్రంలో ఈ భద్రపర్వతం చుట్టూ ప్రదక్షిణం చేయడం అనేటువంటిది ఎంతో గొప్ప పుణ్య ఫలాన్ని అందజేస్తుంది అని సాక్షాత్తు రామచంద్రుడే భద్రుడితో చెప్పేటువంటి మాటగా మనకు ఈ క్షేత్ర పురాణంలో కనిపిస్తుంది. త్వాం మయా సహితం లోకాః ప్రదక్షిణమతంద్రితాః ఏ కుర్వంతి దినే భానౌ తే యాంతి మమ విష్టపం అని ఆ శ్లోకం. దాని అర్థం ఏమిటి అని అంటే, ఓ భద్ర మహర్షి, నీతో కూడినటువంటి నాకు, అంటే భద్ర పర్వతం మీద రావణుడు ఉన్నాడు కదా, కనుక నీతో కూడినటువంటి నాకు ఎవరైతే భానువారంలో అంటే ఆదివారం నాడు ప్రదక్షిణ మతంత్రి త్రికుర్వంతి దినే భానవు, ఆ ఆదివారం నాడు 3 ప్రదక్షిణాలు ఎవరైతే ఈ భద్రపర్వతం చుట్టూ చేస్తారో అలాంటి వాళ్ళకి నా శాశ్వతమైనటువంటి పరమపదం లభిస్తుంది, నా యొక్క లోకం వాళ్ళకి ఇస్తాను అని సాక్షాత్తు రామచంద్రుడు భద్ర మహర్షికి వరాన్ని ప్రసాదించాడు. అందుకని భద్రాచల క్షేత్రంలో ఆ గిరి ప్రదక్షిణం చేయడం, ఒక 3 సార్లు గిరి ప్రదక్షిణం చేయడం అనేటువంటిది ఎంతో పుణ్యకార్యం. అది రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి మనల్ని పాత్రులను చేస్తుంది. కనుక ఈ కార్యక్రమాన్ని మన రామదాసు వంశస్థులైనటువంటి కంచర్ల శ్రీనివాస్ గారు భక్తుల చేత ప్రారంభిద్దామని అనుకుంటున్నారు. వారి యొక్క సంకల్పం నెరవేరి భక్తులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకొని రామానుగ్రహాన్ని పొందవలసిందిగా అందరికీ కూడా తెలియపరుస్తూ రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహాలు మీ అందరికీ కలగాలని